మీకైతే వచ్చినట్టున్నారు ఎన్టీఆర్ డ్రాగన్ లో యాక్ట్ చేస్తున్నా అని చెప్పి. చీకట్లో బాణం చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా చేయబోతున్నారు. అంతే, కాంబినేషన్ చాలా రోజులు, చాలా ఏళ్ల తర్వాత. సో లుకింగ్ ఫార్వర్డ్ అండి. ఇంతకు మించి ఏం చెప్పలేరు కాబట్టి చెప్పకూడదు కూడా, చెప్తే బాగోదు. ఇప్పుడు అక్కడ దాకా వచ్చిన తర్వాత నువ్వు లేవని తీసేస్తే నా పరిస్థితి. దేవి ప్రసాద్ సరే సరే, మీరు ఫాదర్ క్యారెక్టర్స్ అంటే మోస్ట్లీ ఫాదర్ సన్ బాండ్ ఎమోషన్స్ చాలా ఇవి ఉంటాయి. నార్మల్ దేవి ప్రసాద్ గారు అంటే అది ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఈ సినిమాలో యూఆర్ లుకింగ్ అంటే ట్రైలర్ చూసినందుకు దట్ ఇస్ సంథింగ్ కూల్. సో మీ నుంచి ఎలాంటి ఎమోషన్ ఫాదర్ సన్ బాగుంటుందండి. మంచి అంటే కొడుకు నిజాయితీ ఎంత ఉంది, కొడుకు ఎంత మంచివాడు అనేది ఖచ్చితంగా తెలిసిన ఫాదర్. అంటే ఏదో సపోర్ట్ చేయాలి, కొడుకుని సపోర్ట్ చేయాలి అనేది కాదు, తన కొడుకు గురించి తనకు పూర్తిగా తెలుసు అని చెప్పి ఖచ్చితంగా చెప్పే ఒక క్యారెక్టర్. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎన్ని అపార్థాలు వచ్చినా, ఎలా వచ్చినా కూడా అంత స్ట్రాంగ్గా ఉండే క్యారెక్టర్. ఫ్యామిలీ బాండింగ్ అంతా అలా ఉంటుంది. చాలా బాగా డిజైన్ చేశారు చక్కగా. అందులో ఏంటంటే చాలా మంచి తండ్రి క్యారెక్టర్, మంచివాడి క్యారెక్టర్ బేసిక్గానే ఆ క్యారెక్టర్. అలాగే తండ్రి తన కొడుకు కానీ కూతురు కానీ వాళ్ళంత మంచి వాళ్ళు మంచిగా పెరిగారని వాళ్ళ పెంపకం మీద అంత స్ట్రాంగ్ ఫీలింగ్ ఉన్న తండ్రి. సూపర్ ట్రైలర్ మటుకు చాలా బాగుంది. అంటే నిజంగానే కూల్ ప్లేస్ ట్రైలర్ ఇచ్చారు మాకు. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద సినిమా. అండ్ గోదావరి గట్టు పైన మీరు ఫేమస్ అవ్వాలని. థ్యాంక్ యూ సో మచ్. Nidhi. Hi Nidhi. So, how excited you are for May 8th, and how is working experience with Jagpati Babu sir and Meena ma'am? I'm very, very excited because I made a deal with my parents. Okay. That they had to give me 1 year, so I had to prove myself. And while giving a couple of auditions, that's when Godavari Gattu Paina happened to me. So I'm just excited to see how they feel, irrespective of the film being a success or not. If they're happy with how I did, that's all I need to do. So that's what I'm excited to see. I think May 8th is a Women's Day. That Women's Day would help you a lot. I'm wishing you. Thank you so much. Your mom is there? Yes, mommy is there. Amma unna ikkada. Ma'am, your daughter has done fantastically, fantabulous. Don't worry at all. She will have a bright future. నేను సో మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది ఇందులో? యాక్చువల్లీ నేను ఆడిషన్ వినిపిస్తుంది. ఓకే, యాక్చువల్లీ నేను ఆడిషన్ అటెండ్ అయ్యాను. నాకు 3 o'clock అని చెప్పారు. తర్వాత 2 o'clockకి రండి అని చెప్పారు. అప్పుడు నేను ఫోటోషూట్లో ఉన్నాను, లంగావని వేసుకొని వెళ్ళాను. ఆ ఆడిషన్ స్క్రిప్ట్ నార్మల్గా ఆడిషన్ చేస్తే అప్పుడే నాకు చెప్పారు, మీరు సెలెక్ట్ అయ్యారు అండ్ హీరోని పిలిపిస్తాము, ఒకసారి చూద్దాము హైట్ అదంతా సెట్ అవుతుందో లేదో అని. నాకు మొత్తం అప్పుడప్పుడే సరిపోవడం చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. సార్ ఒక రకంగా మ్యానిపులేట్ చేస్తుందండి. సినిమాలో లంగావనిలా కనబడాలి, వేరే షూట్ పర్పస్ మీద లంగావని వేసుకుని ఇక్కడికి వచ్చారు కానీ నాకు చెప్పారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. సో ఆ క్యారెక్టర్కి ఎగ్జాక్ట్ గా మేము ఆల్మోస్ట్ మాకు నిధి 3 months లో దొరికేశారు, కానీ దీనికోసం 6 months ఎత్తుకాం, దొరకలేదు. ఈ కనక మహాలక్ష్మి అనే క్యారెక్టర్కి మహాలక్ష్మిలా ఉండదు. కరెక్ట్ గా రేపు పూజ లాంచ్ అనగా ముందు రోజు ఈవినింగ్ తిని సెలెక్ట్ అయ్యారు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఎంటైర్ టీమ్ కి ఆల్ ద వెరీ బెస్ట్. సుమంత్ రాజీవ్ గారు చెప్పండి. హాయ్ సార్. సో కపుల్ ఫ్రెండ్లీలో మీ క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. అంటే ఫాదర్ క్యారెక్టర్ చాలా రోజుల తర్వాత ఆ క్యారెక్టర్ చాలా కనెక్ట్ అయ్యామో, ఇంకొంచెంసేపు బాగుంటుందంటే కూడా ఉంటే బాగుండేది అని చెప్పాను. సో అలానే లుకింగ్ ఫార్వర్డ్ దీనిలో కూడా మీ క్యారెక్టర్ ఎక్కువసేపు ఉంటుందా ఎట్లా? అన్నిటికీ చెప్పలేదు ఎంతసేపు ఉంటాను ఏంటి అనేది కాదు, కానీ ఉన్నంతసేపులో గ్యారంటీగా మళ్ళీ రాజీవ్ ఎంత బాగా చేసాడరా అనిపించుకుని. అంటే దీనిలో కూడా ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తారు అలానే ఉంటుంది. సో
సముద్రం. Last 2 questions, please. సో మేము ఫేమస్ టైంలో మీ ఫాదర్ గురించి చెప్పారు, అరే నువ్వు సినిమా చేస్తున్నావు ఏంటి ఇట్లా అన్నారని చెప్పి. సో ఆఫ్టర్ దట్ 3 years గ్యాప్ అనేది వచ్చింది. అంటే మీ ఫాదర్ రియాక్షన్ ఏంటి, ఎలా ఉంది ఆఫ్టర్ మళ్ళీ సినిమా చేశారు కదా, చూసిన తర్వాత ఏమనిపించింది, మీ ఫాదర్ ఏమన్నారు? అదే మేము ఫేమస్ చేస్తున్నప్పుడు నిజంగా సినిమా చేస్తుండా అని నమ్మలేదు డెఫినెట్లీ, ఎందుకంటే మా ఖాందాన్లోనే సినిమాకి సంబంధించిన వాళ్ళు లేరు. సో నేనేమో డిగ్రీ అప్పుడే ఎగ్జామ్స్ రాస్తున్న వీడియో సినిమా చేస్తా అంటుండు ఎస్ఐ గారా అని అంటే అన్న జోన్లు ఉన్నాడు మా డాడీ. అవన్నీ కాదని చెప్పి పక్కన పెట్టి నేను సినిమా చేస్తుంటే షూటింగ్ కి తీసుకెళ్ళి ఇంకా అదంతా చెప్పిన కదా. ఆ సినిమా చేసేసినాం, మా డాడీ ఓకే డన్ సూపర్ రా, బాగా చేస్తున్నావు, ఇంట్లో అప్పులన్నీ తీసేసినాం. మా ఇంట్లో ఎవరికి కారు ఉండకపోయేది, అంటే ఎవరి చుట్టాలలో కూడా ఎవరికి కారు కూడా లేదు ప్రాపర్ గా ఫ్యామిలీకి. నేను మా డాడీకి చెప్పిన, డాడీ ఎస్ఐ కాదు కానీ ఒకవేళ మనం నిజంగానే సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా చేసి మంచిగా జనాల ఆదరణ పొందగలిగితే నీకు నేను చాలా కార్లు ఇప్పిస్తాడు డాడీ అని చెప్పిన. మా డాడీ ఇంటి పొద్దున్న లేచి ఒకటి చెప్తా మీకు, పొద్దున్న లేస్తే నాకు చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ అప్పులు ఇంకా 100 థింగ్స్ ఉంటాయి కదా ఎవరైనా అందరింట్లో ఉండేటివి. నేను పొద్దున్న లేస్తే నాకు డబ్బులు ఎప్పుడు ఇస్తావు మల్లెడన్నా అని అడిగేటోళ్ళు ఉన్నారు. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, తిక్కలు వేసింది నాకు. ఇట్లా కాదు, లైఫ్ చేంజ్ చేసేయాలి, లేకపోతే మిడిల్ క్లాస్ బతుకులు మస్తు కష్టం అయిపోతుంది. మా డాడీని కూడా నేను ఇట్లా పెద్దగా చూడాలని ఫిక్స్ అయిపోయినా. సినిమాలకు రావడం నీ డ్రీమ్ అంటే డెఫినెట్లీ ఆ డాడీ డ్రీమ్ ని నేను డాడీని చాలా హ్యాపీగా చేయాలంటే నేను ఈ డ్రీమ్ అచీవ్ చేయాలి అని పాత అయితే ఎంచుకున్నా. మేము ఫేమస్ చేసిన, మీరందరు చాలా ఆదరించినారు. మా ఇంట్లో నా అప్పులన్నీ తీసేసిన, మా డాడీకి నేను 4 కార్లు కొనిచ్చిన, ఇంటి ముంగడ పెట్టిన. మా డాడీకి ఒక కార్ ఇచ్చి, నువ్వు ఎంత తిరుగు డాడీ నీకు డబ్బులు ఏదో అయిపోవు అని చెప్పిన. అంటే వాళ్ళు మా అయితే శ్రీశైలం పోయేస్తారు కానీ వాళ్ళకి బాగా తెలియదు. కానీ దాని తర్వాత నేను కొన్ని డబ్బులు తీసుకెళ్లి మా డాడీకి ఇచ్చి, వెంటనే రేపు ఈ డబ్బులు ఇంట్లో కనబడద్దని చెప్పిన. ఇవి తీసుకెళ్లి అప్పులు రోజు డైలీ ఫైనాన్స్ ఎవ్రీ డే డబ్బులు ఎప్పుడు ఇస్తావు అన్నాను. మా డాడీ పొద్దున ఫోన్ చేసి డబ్బులు ఎప్పుడు ఇస్తావు అన్నా అంటాడు. అట్లా ఆ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి ఫిక్స్ అయినది. అది ఇప్పుడు అయ్యింది, చాలా హ్యాపీ ఫీల్ అయినారు. కానీ ఇందాక మీరు అడిగినట్టు ఆ సినిమా చేసినప్పుడు అది అట్లా ఉంటే ఇప్పుడు 3 ఏళ్ళు అయింది. ఇది ఎట్లుందంటే ఏం చేస్తున్నావు బేట అని ఉండే. అదే డాడీ వింటున్నా, సూపర్ మంచి చేయాలరా బేట. ఓకే డన్. 1 year అయింది. ఏం వింటున్నావురా నువ్వు, నాకు అర్థం అయితే లేదు. ఒక్కొక్కరు సంవత్సరానికి 2-3 చేస్తారు, నువ్వేం బేట. అట్లా కాదు డాడీ, వింటున్నా మంచి వింటున్నా. ఓకే 2 ఏళ్ళు అయింది. ఇది చేస్తాడా చేయడా, వీడు అనవసరంగా ఇళ్ళకి వచ్చి నాన్న చూడ. 3 ఏళ్ళు అయింది. నువ్వు చేస్తున్నావా లేదురా, ఏందిరా నువ్వు, నేనేమో అందరికి చెప్పి పెట్టినా మన ఫ్యామిలీలో ఫ్రెండ్స్ కి అందరికి సినిమా చేస్తాను. సో ఇప్పుడు నాకు ఎట్లయితే సెకండ్ సినిమా రిలీజ్ అవుతుందని ఆనందం ఉందో, మా డాడీకి కూడా ఇప్పుడు నా రిజల్ట్స్ లెక్కనే, నా 10th class రిజల్ట్స్ లెక్క, అమ్మయ్య వీటి ఫైనల్ సినిమా సినిమా తీస్తుంది. అంటే ఈ 3 ఏళ్ళు నేను కొన్ని సినిమాలు ఇట్లాంటి మంచి క్వాలిటీ సినిమాలు చేయనీకి కొన్ని ఓకే చేసి పెట్టిన. ఆ ఓకే చేసి పెట్టిన సినిమాలు ఫస్ట్ సినిమా ఓకే చేసి దిస్ సినిమా. సో ఇప్పటి నుంచి రెగ్యులర్ గా వస్తాయి, ఎక్కువ టైం తీసుకోకుండా. ఆల్ ద బెస్ట్ అండి సుమంత్. సో మీ ట్రైలర్ చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. రీసెంట్ గానే మీరు డార్లింగ్ రిలీజ్ చూస్తున్నారు అండ్ యువర్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ గారు. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎట్లా అనిపించింది ఆఫ్టర్ 16 years వాచింగ్ డార్లింగ్? సూపర్ ఉండేది. బ్రహ్మరామాల్ని వెళ్ళినాం. నేను పర్సనల్ గా పోతా అన్న, అంటే నేను చూడాలని ఉంటుండే, అన్ని రిలీజ్ కి పోతా 100% ప్రభాస్ అన్న సినిమాలు అయితే. మా అభినవ్ అన్న అదే మన టీం అందరినీ తీసుకెళ్ళి కదా, మనకి ఏమైనా యాడ్ అని అవుతుంది అంటే డెఫినెట్లీ అది మంచిదే. సరే దన్ అని చెప్పేసి నేను అన్న వాళ్ళు అందరం వెళ్ళి చూసినాం, సూపర్ ఎంజాయ్ చేసినాం. చాలా రోజుల తర్వాత ప్రభాస్ అన్నని అట్లా చూస్తుంటే నోస్టాల్జిక్ ఫీలింగ్. మనందరికి మీకు ఎట్లాంటి ఫీలింగ్ అయింది? సేమ్ ఫీలింగ్. ఇందులో గోదావరి స్లాంగ్ మాట్లాడుతున్నారు. అవును సార్. సో వాట్ ఈస్ ద టఫెస్ట్ పార్ట్, అంటే నేర్చుకున్నప్పుడు మీకు బాగా కష్టమైన పదం కానీ లేదా ఏదైనా? అదే ఇప్పుడు నేను మాట్లాడితే కొట్టినట్టు మాట్లాడినట్టు ఉంటది. ఇప్పుడు స్మూత్ గా ఎండ్ అవ్వదు, దాన్ని అచీవ్ చేయడానికి కష్టమైంది. ఇప్పుడు ఏంటి మా చుట్టూ మంచి నంగేస్తున్నట్టున్నా ఇంట్లో తెలియదా అని ఇంత స్వీట్ గా మాట్లాడడం నాకు రాదు. వీళ్ళతో మాట్లాడినప్పుడే, వీళ్ళతో ఈ సినిమా ఓకే చేస్తున్నప్పుడే ఇది అచీవ్ చేయగలిగింది. ఇది ఒక్కటే టఫ్ పార్ట్ ఉండే, దాన్ని స్మూత్ గా ఎట్లా ఎండ్ చేయాలి అనేది. ఏదో ఇందాక అన్నట్టు పుట్టి పెరిగినట్టు రాకపోయినా నా ప్రయత్నం ఏదో నేను చేసిన బాగా మాట్లాడాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అండి. Thank you so much to all the media, all the very best.